దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? ఏ హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఎంఐఎంఓడు దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో, ఆదివారం రా. ఈయనకే పంచాయత కాదు, మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుసలాం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇండ్లల్లో దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు. మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, వాన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్.